జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓ అడుగు ముందుకు పడింది. అయితే ఈ ఎన్నికలు నిర్దేశించిన సమయంలో జరుగుతాయా లేదా అనేది సందేహంగా మారింది. తెలంగాణ హైకోర్టులో స్థానిక ఎన్నికల అంశంపై కొనసాగుతున్న వ్యాజ్యం ఈ నెల 8న విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు నిండుగా ఉన్నట్లు రాజకీయ పార్టీల నాయకులు భావిస్తున్నారు. అయితే ఇటీవల హైకోర్టు సూచనల మేరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకునేందుకు ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సోమవారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సన్నద్ధమై ఉన్నామని ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలను జిల్లాలో 2 విడతల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.